వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో 2 మంత్రి పదవులతో పాటు ఒక గవర్నర్ పోస్టు కేటాయించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే అది తెలుగుదేశం పార్టీకి ఆ ఆఫర్ అని తెలుస్తోంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి. బీజేపీకి సానుకూల ఫలితాలు వచ్చాయి. అందుకే కేంద్ర మంత్రివర్గ విస్తరణతో పాటు మిత్రులతో మరింత బలం పెంచుకోవాలని బీజేపీ చూస్తోంది. ఇప్పటికే తమిళనాడులో డీఎంకేతో స్నేహం చేసేందుకు, ఎన్డీఏలోకి రప్పించేందుకు చర్చలు మొదలుపెట్టింది. ఇంకోవైపు టీడీపీతో మరింత సాన్నిహిత్యం పెంచుకునేందుకు వీలుగా రాజకీయ అండదండలు ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి మరో గవర్నర్ పోస్టు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీ సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్గా ఇప్పటికే అవకాశం కల్పించారు. అయితే అప్పట్లోనే మరో గవర్నర్ పోస్ట్ ఇస్తారనే ప్రచారం నడిచింది. కానీ అది పుకార్లుగానే మిగిలిపోయాయి. కానీ ఈసారి మాత్రం కేంద్ర పెద్దల నుంచి వస్తున్న సమాచారం మేరకు మరో గవర్నర్ పోస్టు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈసారి తప్పకుండా టీడీపీకి మరో గవర్నర్ పోస్టు ఇచ్చేందుకు కేంద్ర పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే బీసీలకు లేదా ఎస్సీలకు ఆ పదవి ఆఫర్ చేస్తారని తెలుస్తోంది. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన అశోక్ గజపతిరాజు టీడీపీ ఆవిర్భావం నుంచి సేవలు అందిస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఆయన కుమార్తె అదితి గజపతిరాజు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అందుకే ఆయనకు గవర్నర్ పదవితో గౌరవప్రదమైన పదవీ విరమణ లభించినట్లు అవుతోంది. ఇప్పుడు కేంద్రం మరో గవర్నర్ పోస్టు ఆఫర్ చేయడంతో టీడీపీలో సీనియర్ నేతల మధ్య గట్టి పోటీ నెలకొంది. పార్టీలో పలువురు సీనియర్ నేతలు గవర్నర్ పదవి కోసం తమ ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో ముందు వరుసలో ఉన్నారు యనమల రామకృష్ణుడు. 2024 ఎన్నికల్లో యనమల కుమార్తె దివ్యకు తుని టికెట్ కేటాయించారు చంద్రబాబు. ఎమ్మెల్సీగా గడువు ముగిసిన తర్వాత యనమల రామకృష్ణుడిని రాజ్యసభకు పంపిస్తారనే ప్రచారం జరిగింది. అటు యనమల సైతం పెద్దల సభపై గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ ఆయనకు అవకాశం లేదని ఇప్పటికే పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు గవర్నర్ పదవి ఇస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. యనమలతో పాటు పలువురు సీనియర్ నేతల పేర్లు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. బీసీ నేత మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పేరు కూడా గవర్నర్ రేసులో వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన కుమారుడు కేఈ శ్యాంబాబు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, డిప్యూటీ సీఎంగా కూడా కేఈ కృష్ణమూర్తి వ్యవహరించారు. దీంతో ఆయనను గౌరవంగా రాజకీయాల నుంచి సాగనంపేందుకు గవర్నర్గా అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఎస్సీలకు అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం మాజీ స్పీకర్ ప్రతిభా భారతికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఆమె సైతం సీనియర్ మోస్ట్ లీడర్. సుదీర్ఘకాలం మంత్రిగా వ్యవహరించారు. శాసనసభ తొలి మహిళా స్పీకర్గా కూడా గుర్తింపు సాధించారు. ఆమెకు ఛాన్స్ ఇవ్వడం ద్వారా ఎస్సీల్లో సానుభూతి పొందాలని ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె కుమార్తె కావలి గ్రీష్మ శాసన మండలిలో సభ్యురాలిగా కొనసాగుతున్నారు. మొత్తానికి టీడీపీకి మరో గవర్నర్ పోస్టు లభించనుందనే మాట పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. సీనియర్లలో ఆశలు రేపుతోంది.